జ్యోతిష్యం ప్రకారం ఈ ఏడాది నాగపంచమి వేళ దాదాపు 6 ఏళ్ల తర్వాత అరుదైన శుభయోగాలు ఏర్పడనున్నాయి. ఈ సమయంలో కొన్ని రాసుల వారికి విశేష ప్రయోజనాలు కలగనున్నాయి. హిందూ మత విశ్వాసాల ప్రకారం ప్రతి ఏడాది శ్రావణ మాసం శుక్లపక్షంలో వచ్చే శుద్ధ పంచమి రోజున నాగపంచమి పండుగను జరుపుకుంటారు. ఈ పర్వదినాన పుట్టలో పాములకు పాలు పోసి గుడ్లను నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ పర్వదినాన నాగదేవతను పూజించిన వారికి ఏడాది పొడవునా ఎలాంటి సమస్యలు రాకుండా తమ కోరికలన్నీ నెరవేరుతాయని చాలా మంది నమ్ముతారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఆగస్టు 9వ తేదీ శుక్రవారం రోజున నాగపంచమి పండుగ వచ్చింది. ఇదిలా ఉండగా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నాగపంచమి రోజున కొన్ని ప్రత్యేక శుభయోగాలు ఏర్పడనున్నాయి. ఈ పర్వదినాన ఏకకాలంలో సిద్ధియోగం, రవియోగం, అమృత యోగం ప్రభావంతో ద్వాదశ రాశులలో కొన్ని రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి. అంతేకాదు ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా ఆ రాశులేవో ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశి. జ్యోతిష్యం ప్రకారం ఈ రాశి వారు నాగపంచమి రోజున నాగదేవతను పూజించాలి. ఈ పవిత్రమైన రోజున ఏర్పడే 3 ప్రత్యేక శుభయోగాల వల్ల మీ పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. ఉద్యోగులకు కార్యాలయంలో సీనియర్ల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం గురించి శుభవార్తలు వినిపిస్తాయి. చాలా కాలంగా మీరు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. కర్కాటక రాశి. ఈ రాశి వారు నాగపంచమి వేళ ఏర్పడే ప్రత్యేక శుభయోగాల వల్ల విశేష ప్రయోజనాలు పొందనున్నారు. ఈ కాలంలో మీరు చేసే పనులన్నీ సకాలంలో పూర్తయ్యే అవకాశం ఉంది. కెరీర్ పరంగా ముందుకు సాగేందుకు మీకు అనుభవం ఉన్న వ్యక్తి సహాయం తీసుకోవాలి. వివాహితుల సంబంధాలలో తీవ్రత ఉంటుంది. మీ సంబంధాలు మధురంగా ఉంటాయి. ఈ కాలంలో మీరు చేసే ప్రతి ప్రయత్నంలోనూ విజయాన్ని పొందుతారు. సింహరాశి. ఈ రాశి వారికి నాగపంచమి రోజున ఏర్పడే శుభయోగాల వల్ల అన్ని పనులు సకాలంలో పూర్తయ్యే అవకాశం ఉంది. ఉద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మీరు చాలా కాలంగా మానసిక ఒత్తిడికి గురైతే అది దూరం అవుతుంది. కోర్టులో ఏదైనా చట్టపరమైన సమస్య ఉంటే అందులో మీరు విజయం సాధిస్తారు. కొత్త పనులు ప్రారంభించేందుకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారులకు ఊహించిన మేరకు లాభాలు రావచ్చు. కుంభరాశి. ఈ రాశి వారు నాగపంచమి రోజున ఏర్పడే శుభయోగాల కారణంగా ఆదాయాన్ని పెంచుకునే అవకాశం పొందుతారు. వ్యాపారులకు భారీగా లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ కాలంలో ఎక్కడి నుంచైనా రుణం తీసుకుని ఉంటే దాన్ని చెల్లించేందుకు ప్రయత్నిస్తారు. అంతేకాదు అప్పుల బాధ నుంచి విముక్తి పొందుతారు.